నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలో 9.50 లక్షల రైతులకు భారీ శుభవార్త అందింది. భూమి రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఒకవేళ అలా చేయకుంటే, ఆ భూమి నాదే అని నిరూపించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఇతరుల భూములు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు కేవలం కాగితాల మీదనే సంతకాలు చేసుకునే వారు. తర్వాత ఆ భూమిని సాగు చేసుకుంటూ వచ్చేవారు. రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఉండేవి కావు. అలాంటి వారి కోసం గత ప్రభుత్వం సాదా బైనామాలను తీసుకొచ్చింది. ఇలా కాగితాల ద్వారా ఒప్పందం చేసుకున్న వారి భూములను కూడా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఒకవేళ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే, ఆ భూమిపై హక్కులను నిరూపించుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు, ఇతరుల నుండి భూమిని కొనుగోలు చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు కేవలం కాగితాలపై ఒప్పందాలు, సంతకాలు మాత్రమే చేసుకునేవారు. వీటిపై బ్యాంకులు లోన్స్ కూడా ఇచ్చేవి కావు. ఇలా రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న వారికి అప్పటి ప్రభుత్వం సాదా బైనామా అవకాశాన్ని కల్పించింది. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ఎంతోమంది రైతులకు ఉపశమనం లభించింది. ఇదిలా ఉండగా, తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం. హైకోర్టు తాజా నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న దాదాపు 9.5 లక్షల దరఖాస్తులకు ఇప్పుడు మోక్షం లభించనుంది. గత ప్రభుత్వం 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్లో సాదా బైనామాలకు దరఖాస్తులను స్వీకరించింది. కానీ తర్వాత ఈ అంశంపై హైకోర్టు స్టే విధించింది. ఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని చేర్చకపోవడంతో దరఖాస్తులు నిలిచిపోయాయి. ఇప్పుడు కోర్టు స్టే ఎత్తేయడంతో, పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. వారికి కూడా పాస్ పుస్తకాలు త్వరలో అందనున్నాయి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.